ఈ ట్రంప్‌తో టారిఫ్‌లతో మళ్ళీ కోల్డ్ వార్ ఎరా మళ్ళీ మొదలయ్యిందా? ఎందుకంటే అపనమ్మకం, ట్రస్ట్ అనేది మిస్‌ట్రస్ట్ డెవలప్ అయింది. నమ్మకం లేదు. నమ్మకం కోల్పోయాం. అమెరికాని నమ్మలేని పరిస్థితి. ఇది పరిస్థితి. అంటే కోల్డ్ వార్ మళ్ళీ మొదలయ్యిందా అనేది ఒకటయింది. ఇప్పుడు ఇది తట్టుకోగలదా భారతదేశం అంటే, భారతదేశం నెహ్రూలో 1947లో నెహ్రూ పాలనలో మొదలైన కోల్డ్ వార్ 1991 పీవీ దాకా కొనసాగింది. ఇది ఇందిరా కాలంలో కోల్డ్ వార్ పతాక స్థాయికి చేరింది. అసలు ఇండియా అమెరికాల మధ్య యుద్ధమై మొదలైపోయినట్టు. ఒక రకంగా పాకిస్తాన్ తరపున సీటోలో భాగంగా అప్పుడు సెంట్రల్ ఏషియా ట్రీటీ ఆర్గనైజేషన్లో పాకిస్తాన్ ఉంది అమెరికాతో పాటు. తర్వాత సౌత్ ఈస్ట్ ఏషియా ట్రీటీ ఆర్గనైజేషన్లో పాకిస్తాన్ అమెరికా సైనిక కూటమిలో ఉంది. ఆ టైంలో ఇందిరా పోరాడింది. అప్పుడే కోల్డ్ వార్ పతాక స్థాయికి. మళ్ళీ అలాంటి యుద్ధం అప్పుడు ఇండియా వీక్ అండి, చాలా వీక్. PL-480 ఆహార ధాన్యాలు తెచ్చుకునేవాళ్ళం భారతదేశం అమెరికా నుంచి, అమెరికా అధ్యక్షుడి నుంచి. నెహ్రూ బెగ్గింగ్ బౌల్ పట్టుకెళ్ళేవారు ఆహార ధాన్యాలు అడుక్కోవడానికి, ఎందుకంటే ఇండియా పరిస్థితి బాలే. అయినా ఇండియన్ దౌత్య విధానం ఇండియా అమెరికాని ఎక్కడికక్కడ కట్టడి చేస్తూ వచ్చింది. ఇది 21st